నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం జలజాతర, పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలంటూ జయశంకర్ జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టిన ఎన్ఎస్యుఐ నాయకులు. భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీవాసులకు పట్టాలిప్పించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న బీజేపీ రిలే నిరాహార దీక్షలు. సింగరేణి కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో టీబీజీకేఎస్ పూర్తిగా విఫలమైందని ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొలిమి రాజ్కుమార్ ఆరోపించారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించకుండా టీబీజీకేఎస్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. గుర్తింపు కాల పరిమితి అయిపోయింది. ఈ రెండు సంవత్సరాల్లో టీబీజీకేఎస్ సంఘం పూర్తిగా వైఫల్యం చెందింది, అవినీతిలో పూరుకుపోయింది. మేనేజ్మెంట్ అప్పర్ హ్యాండ్ అయిపోయింది. చైర్మన్ గారితో మాట్లాడే పరిస్థితి లేదు, జనరల్ మేనేజర్ గారితో మాట్లాడే పరిస్థితి లేదు, ఏ సమస్య పరిష్కరించే పరిస్థితిలో లేరు. వాళ్ళే గ్రూపులో కొట్లాడే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి వీళ్ళను కార్మికులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు పెట్టాలి 2 సంవత్సరాల సందర్భంగా, వాళ్ళ పీరియడ్ అయిపోయింది. కాబట్టి వెంటనే ఎన్నికలు జరపమని చెప్తా ఉన్నాం. అదే కాదు, సిపిఆర్ఎంఎస్ పేరు మీద 2,000 ప్రతి కార్మికుడు కట్ చేస్తూ ఉన్నారు. జూనియర్ కార్మికులు భార్య భర్తలున్నా కట్ చేస్తూ ఉన్నారు. ఒక్కడున్నా 2,000 40,000 కట్ చేస్తూ ఉన్నారు. దానికి మోడాలిటీస్ లేదు, దాని ట్రస్ట్ లేదు, అది ఏ అకౌంట్లో పడతానేందుకు లేదు. కాబట్టి ఇంత దరిద్రమైన నిర్ణయం మేనేజ్మెంట్ తీసుకున్నది. మేము ఇప్పటికే డిమాండ్ చేస్తాము, మీకు నిజంగా కనుక డబ్బులు అవసరమైతే ఈ లాభాలు 1,500 కోట్ల రూపాయల లాభం అంటా ఉన్నాం. అందులోకి 268 కోట్లు మినహాయించి మిగతా లెక్క చేసి కార్మికులకు ఇవ్వాలి తప్ప ఈరోజు బలవంతంగా కట్ చేయడం, ఒక మోడాలిటీస్ లేకపోవడం అనేది దాని దరిద్రం. అదేవిధంగా ఈరోజు మెడికల్ రిఫరల్స్ అనేది కార్పొరేట్ హాస్పిటల్ కార్మికులు పంపిస్తే మన యొక్క పాత్ర సింగరేణి నుంచి వచ్చినామంటే చివరికి ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. అవసరమైతే తర్వాత చూస్తామని చెప్పే పద్ధతి ఉన్నది. మరి ఎందుకు ఉన్నదో మేనేజ్మెంట్ వాళ్ళతో సంప్రదింపులు జరిపి పోగానే వాళ్ళకు మంచి మందులు ట్రీట్మెంట్ ఇప్పించి ఏర్పాటు చేయాలి తప్ప ఏదో ఉట్టిగా అప్పనంగా ఒక ధర్మాసుపత్రి పోతే చేసినట్టు చేసే పరిస్థితి ఈరోజు మీరు కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నది. దీన్ని మేనేజ్మెంట్ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పెంచిన గ్రాట్యుటీ 1/1/2015 నుంచి తప్పక ఇవ్వాల్సిందే. దీన్ని మీరు ఎట్టైనా యాజమాన్యం వెంటనే ఇప్పించి ఏర్పాటు చేయాలి. వీటన్నిటి మీద మేము మేనేజ్మెంట్ మీద దృష్టి ఈరోజు మెమరాండం ఇచ్చినాం. ఇది అనుకుంటా ఉన్నారు. ఈరోజు కార్మికుల అన్రెస్ట్ను మేనేజ్మెంట్కి ఈరోజు మేము చూపెడతా ఉన్నాం. ఇది రెండోసారి మెమరాండం ఇచ్చేది ఈ ఆర్థిక సంవత్సరంలో. మేనేజ్మెంట్ ఆలోచన నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వారు మాట్లాడారు. గత పాలకవర్గం భూపాలపల్లి మున్సిపాలిటీలు అభివృద్ధి చేయడంలో పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఇక మన యొక్క భూపాలపల్లికి సంబంధించిన పట్టణ ప్రజలకు, కోల్బెల్ట్లో నివాసిస్తున్న ప్రజలకు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అదేవిధంగా సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో గత పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందిందనేది ఒక చాలా నిదర్శనాలు ఉన్నాయి. చెప్పుకపోతే ఒక 2-3 గంటలు చెప్పొచ్చు. ఉదాహరణకు మంచో చెడో అనారోగ్య పాలైన కార్మికుడు ప్రజలు మరణిస్తే ఆయనను పూడ్చిపెట్టడానికి శ్మశాన వాటిక ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎక్కడ ఉన్నది, ఎక్కడ పెట్టాలి? ఒకవైపు తీసుకపోతే ఓపెన్ కాస్ట్ ఇది సింగరేణి భూమనేమో సెక్యూరిటీ వాళ్ళు ఆపుతారు, అక్కడికి పోతేనేమో ఫారెస్ట్ వాళ్ళు ఆపుతారు. అంటే ఇంత దారుణమైన దిక్కు దశ లేని ఈరోజు ఎవరైనా చనిపోతే ఇలాంటి పరిస్థితి ఉన్నది. మీ వైఫల్యం కాదని అడుగుతా ఉన్నాం. డంపింగ్ యార్డ్ లేదు, చెత్తా చెదారం కార్మికుల వాడల్లో పోస్తూ ఉన్నారు. డంపింగ్ యార్డ్ లేదు. ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి కనీసం సింగరేణిలో ఈరోజు సింగరేణి కొన్ని ఏరియాలకు నీళ్ళు ఇస్తూ ఉన్నది. కొన్ని ఏరియాలో ఈరోజు ఓపెన్ కాస్ట్లో ఇంకోటి చేయబట్టి నీళ్ళు ఎండిపోతూ ఉన్నాయి. ఈరోజు మిషన్ కాకతీయ పేరు మీద పైప్ లైన్ వేసి కార్మికులకు నీళ్ళు ఇవ్వాలా లేదా? మన ఒక భూపాలపల్లిలో అందరికి నీళ్ళు ఇవ్వాలా లేదా? నీళ్ళు ఇవ్వలేదు. పల్లెటూరులో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒక పంపేసి పెట్టి నీళ్ళు ఇచ్చే పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. మరి ఇలాంటి మున్సిపాలిటీలో ఎందుకు ఇస్తలేరు? వెంటనే నీళ్ళు ఇవ్వాలి. ఇలాంటి వైఫల్యాలు గత పాలకులది చాలా ఉన్నది. కాబట్టి కార్మికులు అదేవిధంగా కార్మిక కుటుంబాలు మున్సిపాలిటీలో నివసిస్తున్న ప్రజానీకం ఆలోచించి ఈసారి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు నిలబడ్డ చోట మీరు ఆశీర్వదించి వాళ్ళను ఎన్నిక చేసుకొని వారి నుంచి మీరు సేవా కార్యక్రమాలు మన యొక్క కార్యక్రమాలను రూపొందించుకోవడానికి నిస్వార్థంగా సేవ చేసే అవకాశం కల్పించాల్సిందిగా కార్మిక వర్గానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ను, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ నాయకులు విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని కాలరాస్తుందని ఎన్ఎస్యుఐ నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో గత 30 రోజుల నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారికి మరి వినతి పత్రం ఇచ్చుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైన డిమాండ్స్ ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో ఆ యొక్క పాఠశాలలో ఫీజులు నియంత్రించాలని, మరియు అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు పాటిస్తలేవో ఆ యొక్క పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా స్కూల్ బ్యాగ్ బరువు జీవో నెంబర్ 22 అమలు చేయాలని, మరియు అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, బలిమెల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను కేటాయించాలని భారత జాతీయ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి 30 రోజుల నుండి మేము వినతి పత్రాలు, ధర్నాలు, రాస్తారోకాలు చేసిన ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి మరి ఎంఈఓ గారు కూడా కనీసం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు మరి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల మామూలు మత్తులో ఉండి ఈరోజు ఏ ఒక్క పాఠశాలను మరి తనిఖీ చేయకుండా ఇష్టానుసారంగా వివరించడం జరుగుతుంది. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాల తిరిగి ఆ పాఠశాలలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవడానికి ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి ఉన్నారు. అలా కాకుండా ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యొక్క మామూలుగా ఆశపడి ఏ యొక్క పాఠశాల విజిట్ చేయకుండా తన ఇష్టానుసారంగా ఈరోజు వివరించడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఈరోజు ఫీజులు కట్టాలంటే ఈరోజు సామాన్య ప్రజలు బెంబెత్తే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు సామాన్య ప్రజలు చదవాలంటే ఈరోజు 20,000 నుంచి 30,000 వరకు ఉంది. అంతేకాకుండా జీవో నెంబర్ 22లో చాలా స్పష్టంగా ఉంది. ఏదైతే ఫస్ట్ నుంచి 10th వరకు 5 కిలోల లోపే స్కూల్ బ్యాగ్ బరువు ఉండాలని నిబంధనలు ఉన్నా కూడా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఏ ఒక్కటి కూడా పాటించలేవు. ఇది ఎవరి నిర్లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఎన్ఎస్యుఐ పోరాటం చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం గత 5 ఏళ్ళు గడిచిన తర్వాత, ఈ సంవత్సరం గడిచిన తర్వాత కూడా విద్యార్థుల పైన కొంచెం కూడా ఆలోచన లేకుండా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఇంతవరకు గత విద్యా సంవత్సరాలకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు విడుదల చేయకపోగా ప్రభుత్వం విద్యార్థులపైన మొండి చేయి చూపిస్తుంది. ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా కూడా వాటిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతుంది. ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తలేదు ప్రభుత్వం. ఏ ఒక్క జీవోను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంటర్ విద్యార్థులు 20-25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇంతవరకు విద్యార్థుల చావుల పైన ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం విద్యార్థుల యొక్క దురదృష్టకరం. ఏ బడ్జెట్లో కానీ దేంట్లో కానీ విద్యార్థులకు ఇంతవరకు సముచిత స్థానం కల్పించలేదు. మినిమం వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక వసతులను కల్పించాలని చెప్పి ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీవాసులకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని పలు కాలనీల్లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న కాలనీవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 160 రోజుకు చేరుకున్నాయి. సుభాష్ కాలనీ, కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి కార్మికుల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు 160 రోజులకు చేరుకున్నాయి. ఈ యొక్క దీక్షల ఫలితంగా ఈ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. మరి ఈ పట్టాలు ఇచ్చే సందర్భంలో కొన్ని షరతులతో కూడినటువంటి పట్టాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ షరతులు ఏంటంటే
మరి ఇచ్చినటువంటి పట్టా తీసుకున్నటువంటి పట్టాదారు 10 సంవత్సరాల వరకు ఆ ఇల్లును అమ్మకుండా ఒక షరతును విధించడం జరిగింది. ఎవరు కూడా మరి ఆ నిబంధన ఉండడం వల్ల ఎవరు కొనడానికి కానీ అమ్మడానికి కానీ హక్కు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇచ్చేటువంటి పట్టా కూడా మరి ప్రభుత్వ పట్టా కాకుండా సెకండ్ క్వాలిటీ పట్టా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ నిబంధనలన్నీ తీసివేసి మరి కార్మికులందరూ ఇప్పటికే 20 సంవత్సరాలుగా మరి పట్టాల కోసం వెయిట్ చేస్తున్నారు. మరి 20 సంవత్సరాల నుంచి మరి పట్టాలు వస్తున్నాయని సంతోషపడుతున్న సందర్భంలో మరి షరతులతో కూడినటువంటి పట్టా ఇవ్వడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కార్మికులు కొంత ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి ఈ నిబంధనలను తొలగించి మరి ప్రభుత్వం పూర్తి హక్కులతో కూడినటువంటి పట్టాలు జారీ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భూపాలపల్లి పట్టణంలో సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి కార్మికులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్తో గత కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంతో కాలనీవాసులు అదేవిధంగా కార్మికుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భూపాలపల్లి పట్టణంలో సీఎం కేసీఆర్ అదేవిధంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చిత్రపటాలకు టీఆర్ఎస్ శ్రేణులతో పాటు కాలనీవాసులు పాలాభిషేకం చేశారు. ఇళ్ల పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చేలా సుముక్త వ్యక్తం చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులందరూ. గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థ ఏదైతే ప్లాట్లు ఇచ్చిందో మరి ఇప్పటి వరకు కూడా వారికి పట్టాలు ఇవ్వకపోవడం చాలా శోచనీయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలోనే గత 2.5 సంవత్సరాల క్రితమే సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టాలేని ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పట్టాలు ఇవ్వాలనే ఒక కార్యక్రమం చేపట్టింది. మరి ఈ మధ్య కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పట్టాలేని ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి రూపాయి ఖర్చు లేకుండా పట్టాలు ఇవ్వాలని నిర్ణయం చేసినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా కాలనీ వాసులందరూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు స్థానిక శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా భూపాలపల్లి అర్బన్ పార్టీ నుండి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 10 ఏళ్ల కాంచెల్లి పట్టాల కోసం కోరుకుంటే ఇలా కేసీఆర్ గారు దాన్ని మన రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టాల కోసం ఆల్రెడీ పాస్ అవ్వడం జరిగింది. గోదావరికని బెల్లంపల్లి మందమరి పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నది ఏంటి అంటే సింగరేణి ఇంతకుముందు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడం వల్ల పట్టాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఎమ్మెల్యే గారు మాట్లాడి అట్లా కాకుండా స్థానికంగా నివాసం ఎవరు ఉంటున్నారో వారికి మాత్రమే పట్టాలు ఇవ్వాలని కోరడం జరిగింది. దానివల్ల కొద్దిగా మనకు లేట్ అవ్వడం జరుగుతుంది తప్ప వేరే విధానం కాదు. నాకు తెలిసి నెల రోజులలో ఆల్రెడీ మనకు అందరికీ పట్టాలు వస్తాయి. సింగరేణి ఏరియాలన్నిటికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మనకు కూడా ఇస్తున్నారని చెప్పడానికి గర్విస్తున్నాం. సింగరేణి నివాస ప్రాంతాలకు పట్టాలు ఇవ్వాలని ఆదేశించిన గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారికి అభినందన తెలియజేయడం గురించి కాలనీ వాసుల మందరం పెద్ద ఎత్తున ఈరోజు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల కాలం నుంచే పట్టాలు లేకుండా గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని ఎలాంటి లోన్లు తీసుకోకుండా ఎలాంటి ఆ భూమిపై అర్హత లేకుండా చాలా అవస్థలు పడుతున్న క్రమంలో ఈ గత ఎన్నికల్లో దీన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సింగరేణి కార్మిక సంఘాల వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్తో వాటిని పక్కా అమలు చేయాలనే విధానంతో మొన్ననే సీఎండీ గారితో మాట్లాడి ఖచ్చితంగా పట్టాలు ఏ విధంగా ఇవ్వాలో నియమ నిబంధనలు దాన్ని కొంచెం ఏర్పాటు చేసి వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఈరోజు సీఎం కేసీఆర్ గారు సింగరేణి ప్లాట్ల కూడా వారికి కూడా ఏదైనా ఒక ఆధారం ఉండాలనే ఉద్దేశం కొద్దీ వారు ఈరోజు పట్టాల ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది.
ముఖ్యంగా సింగరేణి కార్మికుల పక్షాన సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సింగరేణి రాష్ట్ర వ్యాప్తంగా భూపాలపల్లిలో కూడా సింగరేణి కార్మికులు ఉన్నారని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన మన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, రేపు మన ముందున్న మున్సిపల్ ఎన్నికలలో తప్పకుండా మనం అంతా కూడా రమణారెడ్డి గారి వెంట ఉండి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో అధిక మెజార్టీ సీట్లు గెలిపించి వారికి వెన్నంటుగా మనం ఉండి తప్పకుండా మనం వారి ద్వారా సేవ చేయించుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ ముగిస్తాం. రేగొండ మండల కేంద్రంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం జరిగింది. రేగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, ఆ గ్రామ సర్పంచ్ నిషిధర్ రెడ్డి, అదేవిధంగా ఎంఆర్ఓ శ్రీనివాసచారి హాజరై హరితహారంలో భాగంగా మొక్కలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద జలజాతర కార్యక్రమం వైభవంగా జరిగింది. నిండుగా గోదావరినే కన్నుల పండుగ చేసి ప్రాణహితను జనహితగా నిలిపి మలిపేవరము కాళేశ్వరము, మన కాళేశ్వరము, తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. కాళశివుని అభిషేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హరహరయని పొంగగా తడికి నోచుకోని వీళ్ళ తనువులు పులకించు వేళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా కాళేశ్వరము, జల కాళేశ్వరము, కేసీఆర్ కలల పంట కాళేశ్వరము. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.